వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. ఈరోజు మనం మరో కురుక్షేత్రం నుండి మన భారతీయ సంస్కృతి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. నేటి జీవన విధానంలో మన సంస్కృతి, మన సంప్రదాయాలు, పండుగల గురించి మరియు కళల గురించి, చరిత్రలో దాగిన నిజాల గురించి, వాటి యొక్క గొప్పతనాల గురించి తెలుసుకుందాం. అంతేకాదండి, మన భారతీయ సంస్కృతిలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఎంతోమంది కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, శిల్పకళలు ఉన్నాయి, చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి, యుద్ధ వీరులు ఉన్నారు, ప్రకృతి ఉంది, ఆరోగ్యం ఉంది, వృక్ష సంపద ఉంది, పురాణాలు, గ్రంథాలు, సాహిత్యం, నృత్యం, నాగరికత, ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే మనకు తెలిసిన విషయాలు, తెలియని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటన్నింటినీ మన భారతీయ సంస్కృతి ద్వారా మీకు అందించాలనుకుంటున్నాం. భారతీయ సంస్కృతిని మీ ముందుకు ఉంచడమే మా కురుక్షేత్రం యొక్క ప్రయత్నం. ఈరోజు మన భారతీయ సంస్కృతిలో పండుగగా భావించే సమ్మక్క సారలమ్మ గురించి తెలుసుకుందాం. ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజు 2 ఏళ్లకొక్కసారి తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాట్వాయి మండలంలో మేడారం గ్రామంలో జరిగే తెలంగాణ కుంభమేళ మేడారం జాతర. ఈ మేడారం జాతర 2022 ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. వనదేవతలను దర్శించుకునే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి భక్తులు వస్తారు. మేడారం జాతరకు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2.5 కోట్ల నిధులు విడుదల చేస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరకు ప్రభుత్వం అంచనా దాదాపు 1,20,00,000 నుండి 35 లక్షల వరకు భక్తులు వచ్చినట్లు తెలుపుతున్నారు. మేడారం జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడి నుంచో తరలి వస్తుంటారు. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషించినట్లయితే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గూడారానికి తీసుకెళ్లి ఉంచారు. పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరుగుతుండటంతో కొండ దేవతే ఆ రూపంలో వచ్చిందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకి సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయుల ఏలుబడి జరిగిన కాలంలో, జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగడిగిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. సమ్మక్క పగడిగిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న 3 సంతానం కలిగారు. మేడారాన్ని పాలిస్తున్న పగడిగిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడంతో తన మేనమామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం జరిగింది. కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగడిగిద్దరాజుపై సమరశంఖాన్ని పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరుగుబడేందుకు సిద్ధమయ్యారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయుల సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. తన
కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. విరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెప్తారు. ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరణి కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడుగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేస్తాడు. సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పిస్తాడు. 2 ఏళ్లకొకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరణినే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. 4 రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుంది. మన మరో కురుక్షేత్రం ఛానల్లో మరో భారతీయ సంస్కృతి గురించి తెలుసుకుంటూ మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.